హలో అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. నేను శైలజ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కేకే ఆర్ట్స్ అండ్ కుకింగ్. ఈరోజు మంచి ప్రోటీన్ ఫుడ్ అండి, ఫ్రాన్స్ ఫ్రై. ఫస్ట్ టైం తినేవాళ్ళు కూడా ఇలా చేసి పెట్టారంటే ఒక్క పీస్ కూడా వదిలే ప్రసక్తే లేదండి. అయితే దీనికోసం ముందుగా ఉప్పు పసుపు వేసుకొని బాగా రబ్ చేసేసి ఒక 2-3 టైమ్స్ వాటర్ పోసి నీట్గా ఇలా క్లీన్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా క్లీన్ చేసి ఒక బౌల్లోకి సపరేట్ చేసేసుకొని పెట్టుకోండి. ముందుగా మనం ఈ ఫ్రాన్స్ని ఉడికించుకోవాలి. దీనికోసం కొద్దిగా పసుపు అలాగే కల్లులుప్పు వేసుకొని కొంచెం వాటర్ పోయండి. ఎక్కువ అయితే వాటర్ పట్టవు. కొద్దిగా వాటర్ పోసేసి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 10 నిమిషాలు ఉడికించండి. చూసారు కదా, ఈ విధంగా ఉడికిపోతాయి. ఒకసారి గరిటె పెట్టి చెక్ చేసుకుంటే ఉడికాయో లేదో తెలిసిపోతుంది. వీటిని డ్రైన్ అవుట్ చేసేసుకోండి. వాటర్ అన్నీ తీసేసి ఇలా సపరేట్ గిన్నెలో పెట్టేసుకోండి. దీనికోసం స్టవ్ ఆన్ చేసి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి. సన్నగా కట్ చేసిన ఒక పెద్ద సైజు ఉల్లిపాయ అలాగే చిలికలుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని వేసి వేయించుకోవాలి. చూసారు కదా, ఇందులోని కొద్దిగా పసుపు వేసుకోండి. మనం ముక్కల్లో వేసినా కానీ అది వాటర్లో వెళ్ళిపోతుంది కాబట్టి కొద్దిగా వేసుకొని వేయించుకోండి. దీనిలోనే ఒక పెద్ద టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించండి. ఇలా వేగిన తర్వాత ఒక టమాటాని చిన్న ముక్కలుగా కట్ చేసి మెత్తగా అయ్యేంత వరకు వేయించుకోండి. కొద్దిగా ఉప్పు వేసారంటే తొందరగా వేగిపోతుంది. అయితే మనం ఫ్రాన్స్లో కూడా వేసాము, చూసి వేసుకోవాలి ఉప్పు. చూసారా, ఇలా టమాటా సాఫ్ట్గా అయ్యేంత వరకు వేయించుకొని దీనిలో తగినంత కారం, ధనియాలు, జీరా పౌడర్ అలాగే కొద్దిగా గరం మసాలా వేసుకొని ఈ మసాలాలన్నీ కలిసేలాగా ఒకసారి కలిపేసి వేయించండి. ఒక 2 నిమిషాలు మూత పెట్టి వేయించారంటే ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది. చూడండి, ఇలా ఆయిల్ సపరేట్ అయినప్పుడు మనం ముందుగా ఉడికించిన ఫ్రాన్స్ని అయితే వేసేసి చక్కగా గరిటెతో ఒక పక్క నుంచి కలిపారంటే ఫ్రాన్స్ ముక్క అవ్వకుండా విరగకుండా ఉంటుంది. అప్పుడు చక్కగా ఫ్రై అవుతుంది కూడా. ఇలా ఒక 2 నిమిషాలు అంతా కలిసేలాగా కలిపేయండి. ఈ స్టైల్లో ఒకసారి ఫ్రాన్స్ ట్రై చేశారు అంటే అసలు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. అలాగే ప్రోటీన్ ఫుడ్ కాబట్టి చాలా విటమిన్స్ అయితే ఉంటాయి. ఒకసారి ట్రై చేయండి. ఈ ప్రాసెస్లో చూసారు కదా, ఇలా అంతా కలిపి మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ మనం ఇలా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిపోతుంది. మనం డీప్ ఫ్రై అయితే చేసుకోవాల్సినంత అవసరం లేదండి. దీనికి ఫ్రాన్స్ ఫ్రైకి ఇలా చేసుకుంటేనే టేస్ట్ అయితే బాగుంటుంది. చూసారు కదా, ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయింది. ఈ టైంలో మనకి ఒక 2 కరివేపాకు రెబ్బలు అలాగే చిలికలుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కల్ని వేసుకోండి. వేసుకొని ఒకసారి కలిపేసేయండి. ముక్కలన్నిటికీ ఫ్లేవర్ బాగా పడుతుంది. ఒక 2 సెకండ్స్ అయితే మూత పెట్టేసేయండి. అప్పుడు ఫ్రాన్స్కి కరివేపాకు ఫ్లేవరు, పచ్చిమిర్చి ఫ్లేవరు బాగా పట్టేస్తుంది. చాలా టేస్టీ వస్తుంది అనమాట. చూసారు కదా, రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి చివరిగా నిమ్మరసాన్ని అయితే కొద్దిగా యాడ్ చేసుకోవాలి. మీ క్వాంటిటీని బట్టి యాడ్ చేసుకోండి. ఫ్రాన్స్కి నిమ్మరసం యాడ్ చేయడం వలన ఎక్స్ట్రా టేస్ట్ అయితే యాడ్ అవుతుందండి. చాలా బాగుంటుంది. అసలు స్కిప్ చేయొద్దండి. నిమ్మరసం అయితే డెఫినెట్గా యాడ్ చేసుకోండి. అది లాస్ట్లో ఫ్రై అయిన తర్వాత మాత్రమే యాడ్ చేసుకోండి. చూసారు కదా, ఫ్రాన్స్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. నచ్చితే వీడియోని లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ కూడా చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.